గర్భాశయంలో ఫైబ్రాయిడ్స్ అనగా కణుతులు ఏర్పడటానికి కారణాలు అంటే చాలా సార్లు మనకి ఏ కారణము కనిపించదు. కొందరికి ఈస్ట్రోజన్ హార్మోన్ ఎక్కువ ఉండే కండిషన్స్లో కణుతులు ఎక్కువగా కనిపిస్తుంటాయి. తరువాత పిల్లలు లేని వాళ్ళకి ఒక్కసారి కూడా గర్భం దాల్చని వాళ్ళల్లో కూడా ఈ కణుతులు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. తరువాత ఫ్యామిలీస్ అంటే మా ఫ్యామిలీలో ఫైబ్రాయిడ్ ఉందనుకోండి, మా అమ్మకో నాన్నకో నాకు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఫ్యామిలీస్లో రన్ అవుతూ ఉంటుంది కొంత శాతము P53 జీన్ దీనికి అసోసియేటెడ్గా ఉంది అని రీసెర్చ్ చెప్తోంది. మోస్ట్లీ కారణాలు తెలియదు చాలా వరకు. ఇది ఫైబ్రాయిడ్స్ ఇది ఏ ఏజ్లోనైనా రావచ్చు. సో యంగ్ ఏజ్లో వస్తే కామన్ ప్రాబ్లం ఏంటంటే ఒకటి బ్లీడింగ్ ఎక్కువ అవ్వటము, తర్వాత పిల్లలు లేకపోవటం, కడుపు నొప్పి, తర్వాత పొట్ట మీదలో పెద్ద గడ్డలాగా ఉండటము, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఇలా ఉన్నప్పుడు ఒకటి మనం ట్రీట్మెంట్ ఏంటంటే వాళ్ళ అవసరాన్ని బట్టి చేయాల్సి ఉంటుంది. యంగ్ పేషెంట్ పిల్లలు కావాలి అనుకుంటున్నారనుకోండి, గడ్డలు చిన్నగా ఉన్నాయనుకోండి, 2-3 సెంటీమీటర్ల కంటే చిన్నగా ఉంటే మనం మెడికల్ మేనేజ్మెంట్ అంటే మందులతోటి పరిష్కరించవచ్చు. దానికి కొన్ని రకాల మందులు ఉన్నాయి, ఇంజెక్షన్స్ ఉన్నాయి, ట్యాబ్లెట్స్ ఉన్నాయి. ఇవన్నీ కొంత రీసెర్చ్లో ఉంది. ఈ మందుల వలన ఉపయోగం బాగానే ఉంటుంది. దీంతో గనక ఇంప్రూవ్మెంట్ లేకుండా గడ్డలు పెరుగుతూ ఉంటే మాత్రం మనము ఆపరేషన్ చేసి ఆ గడ్డల్ని రిమూవ్ చేయాల్సి ఉంటుంది. దాన్నే మయోమెక్టమీ ఆపరేషన్ అంటాము. ఈ మయోమెక్టమీ పొట్ట కోసైనా చేయొచ్చు, లాప్రోస్కోపీ ద్వారా అయినా చేయొచ్చు. తరువాత పెద్ద గడ్డలు ఉన్నాయనుకోండి, పెద్ద గడ్డలు ఉన్నప్పుడు ఖచ్చితంగా పిల్లలు కావాలి అని అనుకుంటే గడ్డలు తీసేయటమే, ఓపెన్ చేసి గడ్డలు తీసేయటం చేయాలి. అదే గనక పిల్లలు ఉండి 40-50 ఏళ్ళ వాళ్ళ అంటే ఆ గర్భసంచి తీసివేయటం, గర్భసంచిని రిమూవ్ చేయటం అన్నది ట్రీట్మెంట్.